హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. దొండకాయలు మరియు పల్లీలతో చేసే ఈ రెసిపీ ముందు ఏ కూరగాయలు కూడా కాస్త మనం పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటారా, చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే చాలు, ఒక్క ముద్ద అన్నం కూడా మిగలదు, అంత రుచిగా ఉంటుంది. మరి దీన్ని, ఈ దొండకాయ పచ్చడిని ఇక్కడ చాలా రుచిగా, టేస్ట్గా, కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? సో ఇక్కడైతే ముందైతే నేను పల్లీలు తీసుకున్నాను. మనం దొండకాయలు ఎంత అయితే తీసుకుంటాం దాన్ని బట్టి మనం పల్లీల్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే పావు కేజీ దొండకాయల కంటే కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. సో ఈ దొండకాయల్లో కొంచెం నేను ఇక్కడ అంటే ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నాను. ఈ పల్లీలు వచ్చేసి దీంతోపాటు ఎండుమిరపకాయలు. మనం ఎండుమిరపకాయలు ఎన్నే తీసుకోవాలని మనం అయితే చెప్పలేము, ఎందుకంటారా స్పైసీనెస్ని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక 10 నుంచి 15 దాకా తీసుకున్నాను. ఇందులోనే ధనియాలు 1 టేబుల్ స్పూన్, దీంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 1 బై 1 యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా పల్లీలు, దాంతోపాటు ఎండుమిరపకాయలు, అండ్ లాస్ట్లో వచ్చేసి ధనియాలు, దాంతోపాటు జీలకర్ర. సో కాస్త దీన్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో దొండకాయలని యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటా వచ్చేసి మీడియం సైజులో ఉన్న ఒక 3 టమాటాని తీసుకుంటే సరిపోతుంది. ఎర్రగా ఉన్న టమాటా అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి పచ్చడి ఎర్రగా కూడా వస్తుంది. మామూలుగా అయితే ఈ దొండకాయ పచ్చడిలో పచ్చిమిరపకాయతో చేస్తాం కదా, సో అలా కాకుండా ఎండుమిరపకాయలతో చేసి చూడండి, రుచి చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయ కంటే కూడా ఈ ఎండుమిరపకాయలతో రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, పులుపు ఉంటుంది. ఎందుకంటే టమాటాలను కూడా యాడ్ చేసాం, దీంతోపాటు దొండకాయలు కూడా కొంచెం పులుపుగా ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చింతపండుని. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసినటువంటి వాటిని ముందుగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్ అండ్ వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ని ఎక్కువగా వేసి మనం గ్రైండ్ చేయొద్దండి. సో కొంచెం వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంతోపాటు లాస్ట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా అండ్ దొండకాయ, వీటిని కూడా ఇందులోనే యాడ్ చేసేసి కచ్చబచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఎప్పుడైనా పచ్చళ్ళు మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది ఉండదు. సో ఇప్పుడు పచ్చడి మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను ఇందులోకి ఆనియన్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేస్తేనే మంచి రుచి అనేది వస్తుంది. ఈ పచ్చడి వచ్చేసి రోటీలోకే కాదండి, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు, ఒక్క ముద్ద అన్నం మిగల్చారు, చాలా రుచిగా ఉంటుంది. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి.